వెల్కమ్ టు V5 న్యూస్. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో ఉన్నాము. మొత్తానికి ప్రజల్లోకి ఎలా దూసుకెళ్తున్నారు, ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మొత్తానికి నామినేషన్ సందర్భంగా ప్రస్తుతం మనతో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మారెడ్డి, చెప్పండి ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ప్రజల్లో ఎక్కడ పోయినా కూడా ప్రజల ఆశీర్వాదం బాగుంది. ప్రజలందరూ కూడా మరి గౌరవ కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మరి 10 సంవత్సరాల కింద ఏ రకంగానైతే నీళ్ళ ప్రాబ్లం ఉన్నానో ఆ రకంగా ప్రాబ్లం ఉంది. సాగునీరు కానీ తాగునీరు కానీ, అలాగే కరెంటు విషయంలో కూడా మరి 10 సంవత్సరాల కింద ఎన్నో కష్టాల ప్రజలు. అంటే ప్రధానంగా మీరు ప్రచారంలో ప్రజలకు ఏం చెప్తున్నారు? మల్కాజ్గిరి ప్రజానికానికి ప్రజలకు ప్రచారంలో భాగంగా ఏం చెప్తున్నారు? ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రచారంలో మల్కాజ్గిరి ప్రజలకు ఇంతకుముందు మరి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీగా గెలిచే ముందు మరి ఎన్నో వాగ్దానాలు చేసిండు. ప్రశ్నిస్తా అన్నాడు, గొంతు పెద్దగా వేసుకుంటా అన్నాడు, పార్లమెంట్లో మాట్లాడుతా అన్నాడు. ఏం మాట్లాడలేదు. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు. ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలు ఏదే కానీ వాళ్లకు అందుబాటులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉండి పనిచేసే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు. మరి ఇంతమంది రేవంత్ రెడ్డి గారికి ఓట్లేస్తే మరి ఎప్పుడు వచ్చి ప్రజల దగ్గరికి, ఎప్పుడు ఏ కాన్స్టిట్యున్సీకి పోయిండు, పార్లమెంట్లో ఎక్కడ తిరిగిండు, పార్లమెంట్లో ఉన్న సమస్యలు ఎప్పుడు అడిగిండు, ఏం తెలుసుకున్నాడు, ఏం చేసిండు. కాబట్టి నేను ఒకటే అంటున్నాను, పార్లమెంట్లో ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అంతా కూడా మరి కేంద్రానికి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి. దానిలో ఇప్పుడు ఏదైతే కరీంనగర్ హైవే ఉందో అది చాలా ఇరుకుగా ఉండి లక్షలాది మంది ప్రయాణించే వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారు. వాటి విషయంలో మరి ఒకటే కేంద్రానికి సంబంధించింది కాదు, కేంద్రంలో దాని విషయంలో గట్టిగా పోరాడాలి. కేంద్రంలో వాళ్ళని తప్పకుండా మాట్లాడాలి, పార్లమెంట్లో మాట్లాడిన అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. అలాగే చెప్పుకుంటూ పోతే మరి కేంద్రానికి సంబంధించిన విషయాలు మీకు తెలుసు. ఉప్పల్ కారిడార్ అనేది గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి నడక నడుస్తున్నది. ఆ కారిడార్ అనేది మరి సెంట్రల్ సంబంధించిన విషయం, సెంట్రల్ ఫండ్స్ వస్తుంది. మరి ఇప్పటివరకు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు 36 వంతెనలు కట్టడం జరిగింది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన విధంగా ఇక్కడ డెవలప్ చేశారు. మరి వాళ్ళు ఏదో డెవలప్ చేస్తా అని చెప్పి 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉప్పల్ కారిడార్ అనేది మరి ఎంత కష్టమవుతుందంటే ప్రజలకి. ఎందరో మంది యాక్సిడెంట్ పని, నిన్న కూడా ఒక ఆయన చనిపోయారు. సో యాక్సిడెంట్లో చాలామంది ఇంజ్యూర్ అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. అదే కాకుండా నేను ముఖ్యంగా 167 మెడికల్ కాలేజీలు ఇచ్చారు దేశంలో, ఒక్కడు కూడా ఇక్కడ ఇవ్వలేదు. మరి బుల్లెట్ ట్రైన్లు అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, ఏది కూడా డెవలప్మెంట్ లేదు. మరి రాష్ట్రం గురించి, రాష్ట్రంలో డెవలప్మెంట్ గురించి, ముఖ్యంగా ఈ పార్లమెంట్లో డెవలప్మెంట్ గురించి తప్పకుండా పార్లమెంట్లో ప్రశ్నించాల్సి వస్తుంది. ఇంకో విషయానికి వస్తే మల్కాజ్గిరిలో మరి మల్కాజ్గిరి టౌన్ అనేది చుట్టంతా కూడా ఒక 10 గేట్లతోటి మరి గేట్లమయం ఉంది, రైల్వే గేట్లు ఉన్నాయి. మరి అక్కడ కూడా ప్రజలకు చాలా కష్టమవుతుంది. వీటన్నిటి విషయంలో కూడా కేంద్రాన్ని, ఇంకో విషయానికి వస్తే కేంద్రాన్ని ప్రశ్నించే విషయంలో ఏదైతే మెట్రో ట్రైన్స్ ఉన్నాయో అన్నిటికీ ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో, ఎక్కడైతే ఇప్పుడు మీరు మెట్రో ట్రైన్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి, అలాంటి వాటికి కూడా కంపల్సరీ. లక్ష్మారెడ్డి గారు ప్రధానంగా వస్తే RRR విషయంలో మీ అందరికీ తెలుసు, MMTS అన్నీ కూడా ట్రైన్లు నడుస్తున్నాయి. RRR విషయంలో కూడా డెవలప్ చేస్తున్నారు. సర్వీస్ రోడ్లే కానీ, అలాగే MMTS ట్రైన్స్ అనేటివి తీసుకుపోయి ఇటువంటి సెంట్రల్ స్కూల్స్ విషయంలో కానీ ఎన్నో విషయాలలో కొట్టాల తప్పకుండా ప్రశ్నించాలి. నేను ఒకటే ప్రజలకు చెప్తున్నా, ప్రశ్నించే వాళ్ళంటే ఇంట్లో పండుకోడు కాదు, ఇంట్లో పండుకొని ప్రశ్నించాం. పార్లమెంట్లో ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ సమస్యలు వాటి అన్నిటి మీద పార్లమెంట్లో ప్రశ్నించి, అవసరమైతే ప్రశ్నిస్తే కూడా వినకపోతే, మన ఓడు పట్టించుకోకపోతే, అవసరమైతే పార్లమెంటు బయట పడుకొనైనా ధర్నాలు చేసైనా సరే అది ఉండొచ్చు, తప్పే ఉండొచ్చు, ఇది జరగకపోవచ్చు. కానీ ప్రజల గురించి చెప్పాలంటే తప్పకుండా పార్లమెంట్ బయట పడుకొనైనా సరే ఈ పనులు చేపిస్తానని చెప్పి నేను ప్రజలకు హామీ ఇస్తాను. అంటే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతల మధ్య ఒక బీసీ నాయకులు ఉన్నాను, బీసీలు మొత్తం నా వైపే ఉన్నారు, ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో నేను గెలవబోతున్నానని ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఈటల వ్యాఖ్యలు 10 లక్షల మెజార్టీతో ఆయన గెలవచ్చు, వేటలకు డిపాజిట్ రాకపోవచ్చు.
ఆయన ఎందుకు గెలిచాడు ఆయన నేను ప్రశ్నిస్తున్నా. ఆయన రమ్మనండి, మల్కాజ్గిరి చౌరస్తాకు వస్తాను నేను. ఇక్కడ ప్రజలకు ఏం చేసిండు, ఇక్కడ ప్రజా సమస్యలు ఏం తెలుసుకున్నాడు, ఇక్కడ బీజేపీ పార్టీ డెవలప్మెంట్ ఏం చేసింది, మల్కాజ్గిరి ప్రజలకు ఏం చేసింది, రాష్ట్రంలో ఏం చేసింది నేను అడుగుతున్నాను. నేను ఆయన ఓపెన్గా నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ రోజున రమ్మని మల్కాజ్గిరి చౌరస్తాలో కూర్చుందాము. మరి ఏం చేశాడు, ఏం చేస్తాడు ఆయన, ఎందుకు ఆశీర్వదిస్తారు, ఎందుకు ఆయన అక్కడ చెల్లని పైసా అయినందుక, అక్కడ ఓడిపోయినందుక ఇక్కడ ప్రజలు ఆశీర్వదించడానికి అంటే ఆయన రేవంత్ రెడ్డి గారిని చూసుకొని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారని చెప్పి ఈయన ఆశ పెట్టుకుంటే అంత సీనేం లేదు, అది పద్ధతి కూడా కాదు. మిత్రులారా ఒకటి చెప్తున్నా నేను, ఆయన పగడకల్గా అంటున్నాడు. ప్రజలు కూడా ఒక్కసారి మోసపోయారు, మళ్ళొక్కసారి మోసపోరు. ఒకటైతే చెప్తున్నా నేను, మరి బీజేపీ పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ విషయం పట్టించుకుంటలేరు. మరి మీ అందరికీ తెలిసే విషయమే, ప్రజలందరికీ తెలిసే విషయమే. బీజేపీ వాళ్ళు లేనిపోని వాగ్దానాలు ఇచ్చారు. వాళ్ళందరూ అన్నారు, ఎవరైతే డబ్బును దోసుకున్నారో, ఎవరైతే బ్యాంకులను లూటు చేసారో, ఎవరైతే పెద్ద దొంగలు ఉన్నారో వాళ్ళందరూ పోయి బయట కంట్రీలలో పోయి స్విస్ బ్యాంకులో డబ్బులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ డబ్బునంతా తీసుకొచ్చి మరి పేద ప్రజల కుటుంబాలకు ప్రతి బ్యాంకులో 15 లక్షల రూపాయలు వేస్తాను. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈటల రాజేందర్ గారిని, మరి ఏ ట్రైన్లు తీసుకొచ్చిండు ఇక్కడికి, ఏ బుల్లెట్ ట్రైన్లు తీసుకొచ్చిండు, ఏ డెవలప్మెంట్ తీసుకొచ్చిండు, ఏ ఒక్క పని చేసిండు ప్రజలకు తెలుసు. ఒకటి చెప్తున్నాను నేను, బీజేపీ వాళ్ళు ఒక కొత్త వాషింగ్ మిషన్ తీసుకొచ్చున్నారు దేశానికి. ఆ వాషింగ్ మిషన్ ఏంటంటే ఇండియా లెవెల్లో భారతదేశంలో పెద్ద వాషింగ్ మిషన్ పెట్టారు. ఎవరైతే దొంగలు ఉంటారో, ఎవరైతే లంగలు ఉంటారో, ఎవరైతే బ్యాంకును దోషిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే లూటీలు చేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే పబ్లిక్ మోసం చేసి కోట్లాది రూపాయలు తీసుకుపోయి స్విస్ బ్యాంకులో పెట్టుకొని కోట్లాది రూపాయలు ప్రజల్ని మోసం చేసారో వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి ఆ వాషింగ్ మిషన్లో వేస్తే, ఆ వాషింగ్ మిషన్లో వాళ్ళకి ఎన్ని దెబ్బలున్నా, వాళ్ళకి ఎన్ని కూడా మరకలున్నా కూడా ఆ వాషింగ్ మిషన్లో వేస్తున్నారు, మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు, వాళ్ళకి తీసుకొస్తున్నారు. కానీ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే లోపాయికారి ఒప్పందం అని అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ఎవరైనా ఓడిపోయి భయం పుట్టుకున్నప్పుడు ఎవరైనా ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు కదా, వారు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. వారు ఏం మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు, హుజూరాబాద్లో ఇదే ఈటల రాజేందర్ బీజేపీ నుంచి వెళ్ళి బై ఎలక్షన్లో కొట్లాడినప్పుడు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ చేయకుండా మరి అక్కడ ఏం ఒప్పందమో అది దాన్ని ఏమంటారో తెలియదు. 5 రోజుల ముందే మరి అందరినీ కూడా, అప్పుడు నేను కూడా ఉన్నా హుజూరాబాద్లో, నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా, నాకు తెలుసు. 5 రోజుల ముందే తట్టా బుట్టా చదువుకొని రమ్మన్నారు. ఎందుకు వస్తాడు, ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ రోజున, ఒక కౌన్సిలర్కి వచ్చిన ఓటు కూడా రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కానీ చీకటి ఒప్పందాలే కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఫైనల్గా ఒక ప్రశ్న, మీ అధినేత బస్ యాత్ర మీకు లాభం, అది కలిసి వచ్చే అంశమే అనుకోవచ్చు? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఎందుకంటే ఉప్పల్ నుండి కూడా వెళ్తుంది బస్ యాత్ర. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రిగా లేనందుకు ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పేద ప్రజల గురించి ఏమేమి ఆలోచించండు, ఎన్ని స్కీమ్స్ ఇచ్చిండు. ఫస్ట్ రోజు వాళ్ళ డబ్బులు పడకపోతే నా వాళ్ళకి, నా అన్నదమ్ములకు, నా పేద ప్రజలకు పడతలు అని చెప్పి అప్పులైనా తీసుకొచ్చి ఆయన ఇచ్చేవాళ్ళు. సాగునీరే కానీ తాగునీరే కానీ ఈ రోజున మీ అందరికి తెలుసు. మరి సాగునీరు విషయం, తాగునీరు విషయంలో ఏం ప్రాబ్లం అవుతుందో మీకు తెలుసు. మరి ఎవరే కానీ ప్రాజెక్టులు కట్టిందంటే ఇంజనీర్లు కట్టారు. మరి ఇంజనీర్లు కట్టిన ప్రాజెక్టుని ఈ రోజున మరి వాళ్ళు లేదు, ఇదేదో ప్రాబ్లం ఉందని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో కేసీఆర్ గారు ఏదో మోసం చేసిండు, తప్పు పనులు చేసిందని చెప్పి ఈ రోజున అది 3 నెలల నుంచి అట్లా పెడితే ఈ రోజున రాష్ట్రం ఏమవుతుంది, బగ్గుమంటుంది రాష్ట్రం. అదేవిధంగా మరి స్కీమ్స్ విషయంలో కూడా అందరికీ తెలుసు. మరి 200 యూనిట్లు కరెంటు యూనిట్లు లోపల ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ అని మరి ఎవరికి ఇచ్చారో వాళ్ళు తెలుసుకోమనండి. ఇంకో విషయానికి వస్తే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు, మరి ఎవరికి ఇస్తారో తెలుసుకోండి. మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇస్తే మీ అందరికీ తెలుసు. మరి రైతులకు ఎవరైతే రుణమాఫీ చేసే విషయంలో మరి రాగానే చేస్తా అన్నారు, మరి రాగానే చేయకపోతే ఈ రోజున రైతులందరూ కూడా రైతు బంధు కూడా పడతలేదు. రైతులందరూ కూడా మరి కేసీఆర్ సారే ఉన్నప్పుడు బాగుండే అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు. అది వేరేలా తీసుకురావడానికి మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఎక్కడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వండుకుంటూ ఎక్కడ పడితే అక్కడ వాగ్దానాలు కాదు ఒట్లేస్తున్నాడు. అంటే ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలుసు. మరి నాకు కూడా రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర నుంచి తెలుసు.
నేను కూడా చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. ఆయనకి ఏంటంటే ఆయన పని అయిన తర్వాత ఆయన ఎవరు పట్టించుకోరు. నేను కూడా ఆయనకు పని చేసిన వ్యక్తిని. పని అయితే ఆయన ఎడమ కన్నుతో కూడా ఎవరు చూడడు. ఆయన వ్యక్తిత్వం అది సంబంధించిన విషయం నాకు అనవసరం. ప్రజలన్నీ గుర్తుపడుతున్నారు. కోవిడ్ టైంలో నేను ఒకటి అడగదలుచుకున్న, 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి PCCI ముఖ్యమంత్రి అయి మాటలు చెప్పిందే తప్ప మరి కన్న తల్లి లాంటి మల్కాజ్గిరిని పట్టించుకున్నాడా? కన్న తల్లి లాంటి మల్కాజ్గిరి ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పుడన్నా ఏ ఒక్క రోజైనా మరి ప్రజలకు వచ్చి మీరు నన్ను ఆశీర్వదించారు, మీకు ఏం చేయాలి, మీ సమస్యలు ఏమున్నాయి, మీరు వస్తా మాట్లాడతా, మీరు రండి, నేను మీ దగ్గరకు వస్తా అని ఏ ఒక్క రోజైనా అన్నావా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. నేను ముఖ్యమంత్రి గారిని లేనిపోని మాటలు అనదలుచుకోలేదు. నేను ఆ పార్లమెంట్ మనిషిగా, ఆ పార్లమెంట్గా ఉన్న ఓటర్లాగా, నేను కూడా ఒక పార్టీలో 25 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్నవాడిలాగా, నేను ప్రజాక్షేత్రంలో ఉన్నవాడిని కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. నీ గుండెల మీద చేసుకొని రేవంత్ రెడ్డి గారు మీరు మల్కాజ్గిరి ప్రజలకు ఏం చేశారు? మీ గురించి కష్టపడే వాళ్ళకి ఏం చేశారు? ఎవరే కానీ ఏ హోదాలో ఉన్నా కూడా నా వ్యక్తిత్వం ఎవరి హోదాలో ఉన్నా కూడా 1000 సంవత్సరాలు మనం బతికేది లేదు. 100 సంవత్సరాలు సీఎంగా ఉండేది ఒక పద్ధతికో న్యాయానికో అంటే ఒకరు మనకు సాయం చేసే వాళ్ళకు ఎలా మనం రుణం తీసుకుంటామంటామా, లేకపోతే ఎలా వాళ్ళకి రెస్పాండ్ అవుతామనేది తెలుసుకోకపోతే మనం ఏదున్నా వేస్ట్ అనుకుంటున్నాం. రైట్, ఫైనల్గా రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారా? రాగిడి లక్ష్మారెడ్డి ఇంతకుముందు మా పార్లమెంట్లో 3,55,000 మెజార్టీ వచ్చింది. ఇదే రాగిడి లక్ష్మారెడ్డి అంతకంటే ఒక్క ఓటు ఎక్కువ కన్నా గెలిచాను. మల్కాజ్గిరి స్థానంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేయబోతున్నాము. ఇప్పటికే ప్రజలు ఓవరాల్గా మల్కాజ్గిరి కానీ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రజలు కూడా కేసీఆర్ ఓటమితో కొంత జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా టీఆర్ఎస్ మళ్ళీ ఈ ఎంపీ స్థానంలో గెలిచి తన సత్తా చాటుతుంది అని చెప్పేసి మల్కాజ్గిరి గడ్డ మీద ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో శేఖర్.